సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ లో లులు మాల్ తన పనులు ప్రారంభించడానికి లైన్ క్లియర్ అయిపోయింది. గతంలోనే లులు కన్వెన్షన్ సెంటర్ వైజాగ్ లో స్టార్ట్ కావాల్సింది. గత ప్రభుత్వ హయాంలో దీనికి సంబంధించిన ఒప్పందాలన్నీ రద్దు కావడం, భూమిని తిరిగి స్వాధీనపరచుకోవడంతో అన్ని పనులు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇటీవల లులు గ్రూప్కి సంబంధించి ఒక అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది. విశాఖ, అలానే అమరావతి లేదా విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో లులు మాల్స్ రాబోతున్నట్టుగా ఒక ప్రకటన వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఒక తాజా జీవోని రిలీజ్ చేసింది. విశాఖపట్నం కేంద్రంగా లులు కార్యకలాపాలు ప్రారంభించడానికి కావాల్సినటువంటి ల్యాండ్ అలాట్మెంట్కి క్లియరెన్స్ ఇచ్చేసింది. ఆ జీవో ఏంటి, జీవోలో ఏ అంశాలు పేర్కొన్నారు, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. లులు మాల్కి సంబంధించి రిలీజ్ చేసినటువంటి జీవో ఇది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఈరోజే రిలీజ్ చేసింది ఈ జీవోని. దీని ఫస్ట్ పాయింట్ చూస్తే, రిప్రజెంటేషన్ ఫ్రమ్ లులు గ్రూప్ ఇంటర్నేషనల్ టు రీస్టార్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ షాపింగ్ మాల్ ప్రాజెక్ట్ విశాఖపట్నం. ఈ విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఒక షాపింగ్ మాల్ ప్రాజెక్ట్ని చేపట్టేటువంటి దానికి ఆర్డర్స్ టు విఎంఆర్డిఏ అంటే విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి ఈ ఆర్డర్స్ వర్తింపజేస్తూ రెస్టోర్ ద పొజిషన్ ఆఫ్ 13.43 13 ఎకరాల 43 గుంటల భూమిని హార్బర్ పార్క్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి భూమిని విశాఖపట్నం బ్యాక్ టు ఏపీఐఐసి పర్మిషన్ ఇస్తూ దీన్ని ఒక ఆర్డర్ రిలీజ్ చేసింది. జియో ఎంఎస్ నెంబర్ 45. దీనిలో సారాంశం ఒకసారి మనం చూద్దాం. ఇది గవర్నమెంట్ ప్రొసీజర్. ఎందుకని ప్రతిదీ పని అయిపోతుంది అనుకుంటూనే ఎక్కువ డిలే అవుతుంది అనుకునే వాళ్ళకి ఒకసారి జియో చూస్తే దాని స్ట్రక్చర్ అంతా కూడా అర్థమవుతుంది. ఇందులో చూడండి, ఇక్కడ రెఫరెన్స్కి ఒక 7 పాయింట్లు పెట్టారు. ఈ 7 పాయింట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, గతంలో ఇచ్చినటువంటి జియో అంటే లులు గ్రూప్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జరిగినటువంటి కరస్పాండెన్సెస్, అప్పుడు చేసినటువంటి ప్రొసీజర్కి సంబంధించిన అంశాలు ఇవి. ల్యాండ్ అలాట్మెంట్కి సంబంధించినవి. తర్వాత పనులు ప్రారంభించేటువంటి క్రమంలో గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్టాప్ చేస్తూ జీవో ఇచ్చినటువంటిది. అలానే గవర్నమెంట్కి లెటర్ రాసింది. 2023లో పూర్తి స్థాయిలో దీన్ని క్యాన్సిల్ చేసినటువంటి జీవో. తర్వాత చూస్తే కనుక ఇది 2025లో జనవరిలో లులు గ్రూప్ చేసినటువంటి ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఫైనల్గా ఏపీ ఇన్వెస్ట్మెంట్స్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు తీసుకున్నటువంటి మినిట్స్ ఆఫ్ మీటింగ్, ఆ డిస్కషన్లో ఈ ప్రపోజల్ పైన, ఈ 6వ నంబర్ ప్రపోజల్ పైన తీసుకున్న నిర్ణయాలను 7వ నంబర్ సబ్మిషన్లో చూపించారు. సో ఈ ప్రొసీజర్స్ ఫాలో అయిపోతే గవర్నమెంట్కి ఎప్పుడు కూడా ఇబ్బందులు వస్తాయి. ప్రొసీజర్స్ ఫాలో అయ్యే ఏ నిర్ణయం తీసుకోవాలి కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్ అంటారు గవర్నమెంట్ ప్రొసీజర్ని. మొత్తానికి ఇది హార్బర్ పార్క్ దగ్గర ఆర్కే బీచ్ లేదా హార్బర్ పార్క్ సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన గతంలో ఇచ్చిన జీవోలో గతంలో ఎంత ల్యాండ్ ఇచ్చారు, 13.83 ఎకరాల ల్యాండ్ని అప్పుడు ఎక్స్టెండ్ చేస్తూ ఈ షాపింగ్ మాల్ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్కి అలాట్ చేస్తూ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను కూడా 2వ పారాగ్రాఫ్లో వివరించారు. ఇక ఫైనల్గా 3వది ప్రపోజల్ ఏమొచ్చింది, ప్రపోజల్కి సంబంధించి నిర్ణయాలు ఏం తీసుకు. ఎందుకంటే ఇదంతా కూడా అయిపోయిన స్టోరీ. ఇప్పుడు మనం డిస్కస్ చేసి కూడా టైం వేస్ట్ తప్పితే పెద్ద ఉపయోగం లేదు. మళ్ళీ గత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందనే అంశంపై చర్చ చేయడం తప్పితే పెద్ద ఉపయోగం ఉన్నటువంటి అంశం కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లులు గ్రూప్ చేసినటువంటి ప్రపోజల్ ప్రభుత్వానికి ఏ విధంగా ఉంది, దానిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఈ 3rd పారాగ్రాఫ్లో వివరించారు. 3rd పారాగ్రాఫ్లో ఉన్నది ఏంటంటే, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ షాపింగ్ మాల్ ప్రాజెక్ట్ అట్ విశాఖపట్నం అండ్ ఇన్ఫార్మ్డ్ దట్ షాపింగ్ మాల్ విల్ హ్యావ్ numerous specialities including a world class Lulu hypermarket along with a huge number of national and international brands, children's amusement park Futura, fine dining food court, 8-screen IMAX multiplex with ample car parking. సో ఇవన్నీ కూడా వీళ్ళు ప్రపోజ్ చేశారు. ఇందులో ఈ ఏరియాలో ఏం డెవలప్ చేయబోతుంది. దిస్ ప్రాజెక్ట్ అపాన్ ఇట్స్ కంప్లీషన్ విల్ బి ల్యాండ్ మార్క్ లెజర్ అండ్ షాపింగ్ డెస్టినేషన్ ఫర్ ద రెసిడెంట్స్ అండ్ టూరిస్ట్స్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోనే ఒక ల్యాండ్ మార్క్ డెస్టినేషన్గా మారబోయేటువంటి లొకేషన్ ఇక్కడ డిజైన్ చేస్తున్నాం అనేటువంటి ప్రతిపాదన చేశారు. దానికోసం కొన్ని అంశాలు ఇక్కడ అడిగారు. లులు గ్రూప్ చేసినటువంటి ప్రతిపాదనలు ఏంటంటే, టు ఎక్స్టెండ్ ద టెన్యూర్ ఆఫ్ ద ల్యాండ్ అలాటెడ్ ఎర్లియర్ అంటే 2017లో చేసినటువంటి అలాట్మెంట్కి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఆన్ లీజ్ బేసిస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 99 years ఇవ్వండి అని అడిగారు లులు గ్రూప్. అలానే టు ప్రొవైడ్ ఏ రెంట్ ఫ్రీ పీరియడ్ ఆఫ్ 3 years ఆర్ టిల్ ద డేట్ ఆఫ్ ఓపెనింగ్ అంటే ప్రారంభోత్సవం జరిగే వరకు రెంట్ ఫ్రీ లేదా 3 ఏళ్ల పాటు రెంట్ లేకుండా ఇవ్వండి అనేది ఒక ప్రతిపాదన చేశారు. అలానే ఇంక్రిమెంట్ ఆఫ్ 10% ఇన్ ద రెంటల్ ఇన్ ఎవ్రీ 10 years ఇది ఒక ప్రపోజల్. టు సపోర్ట్ విత్ ఆల్ దీస్ పాసిబుల్ ఇన్సెంటివ్స్
అంటే ఇండస్ట్రియల్ ప్రాసెస్లో వచ్చేటువంటి ఇన్సెంటివ్స్ అన్ని కూడా సపోర్ట్ చేస్తే మేము ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండేటువంటి ఒక హైపర్ మార్కెట్ని అలానే దానికి సంబంధించినటువంటి ఒక లొకేషన్ ఒక అద్భుతమైనటువంటి మాల్ని క్రియేట్ చేస్తాం అనేటువంటి ప్రపోజల్ చేశారు. దీనిపైన అకార్డింగ్లీ ద రిక్వెస్ట్ ఆఫ్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ Lulu Group International has been placed before State Investment Promotion Board on meeting held 13/3 అంటే ఈ నెల 13వ తేదీన జరిగినటువంటి మీటింగ్లో డిసైడ్ చేశారు. దాని మీద SIPB నిర్ణయం తీసుకుంది. రికమెండేషన్స్ కమిటీ ఆఫ్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ ఇన్ రిఫరెన్స్ టు 7 above. సో ఆథరైజింగ్ ద APIAC టు ఎవాల్యుయేట్ ద ప్రపోజల్ ఆఫ్ Lulu Group International and finalize the approval of the competent authority. ఇంకోటి ఏంటంటే ట్రాన్స్ఫరింగ్ ద పొజిషన్ ఆఫ్ 13.43 acres ఆఫ్ హార్బర్ పార్క్ ల్యాండ్స్ ఇన్ విశాఖపట్నం బ్యాక్ టు APIIC ఫ్రమ్ VMRDA టు ప్రాసెస్ ఫర్దర్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్. ఇది మొత్తం మీద ఒక క్లియరెన్స్ ఇచ్చింది. ఇప్పుడు క్లియరెన్స్ చేసిన దాని ప్రకారం VMRDA యాక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. APIIC VMRDA రెండు కూడా సమన్వయంతో ఆ ల్యాండ్కి సంబంధించిన హ్యాండ్ ఓవరింగ్ ప్రాసెస్ చూడాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేస్తూ 13.43 ఎకరాలు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉండేటువంటి హైపర్ మార్ట్ని ఏర్పాటు చేసే దిశగా విశాఖపట్నాన్ని అంతర్జాతీయ టూరిస్ట్ కేంద్రంగా చేస్తామనేటువంటి మాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదే పదే చెప్తుంది. అక్కడ లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ మార్కెట్ ఏరియాతో పాటు కన్వెన్షన్ సెంటర్ ప్రపోజల్స్ కూడా ఉన్నాయి. అలానే ఒక 3-star హోటల్ ప్రపోజల్ కూడా ఉంది. సో ఇవన్నిటిని కూడా ఒక లైన్ క్లియర్ చేసినట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది. ఈ ల్యాండ్ అలాట్మెంట్ అనేది కనుక కంప్లీట్ అయితే వీటన్నిటికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. దాంతోపాటు అతి త్వరలోనే పనులు ప్రారంభించడానికి లులు గ్రూప్ ప్రయత్నాలు కూడా ప్రారంభిస్తున్నట్టుగా సమాచారం ఉంది. సో వీటికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగానే ఈ నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డు దగ్గర నుంచి కూడా క్లియరెన్స్ వచ్చేయడంతో ల్యాండ్ హ్యాండ్ ఓవరింగ్కి సంబంధించినటువంటి ప్రాసెస్ మొదలైంది. సో ల్యాండ్ హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత గతంలో చేసినటువంటి ప్లాన్ ప్రకారమే మళ్ళీ నిర్మాణ ప్రణాళిక ముందుకు సాగుతుందా లేదా ఈ 5 ఏళ్లలో అక్కడ ఏమన్నా మార్పులు చేర్పులు జరిగాయా, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం లులు గ్రూప్ ఒక సమన్వయం, ఎందుకంటే అక్కడ నిర్మించబోయేటువంటి ప్రతిపాదనలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని PPP మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ప్రభుత్వానికి ప్రజా ప్రయోజనార్థం జరుగుతున్నటువంటి నిర్మాణాన్ని కన్విన్స్ చేసే విధంగా ఒక DPRను కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రొసీజర్స్ అన్నీ కంప్లీట్ అయినాక పనులు ప్రారంభించడానికి లులు గ్రూప్కి లైన్ క్లియర్ అవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.